హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో చాలా రోజుల తర్వాత చూసుకున్నట్లయితే తెలంగాణ విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ స్కీమ్ పైన అయితే ఈ వీడియో అయితే చేస్తున్నా. ఎందుకంటే ఇప్పటి వరకు అయితే చాలామంది విద్యార్థులు అయితే అడిగారనమాట, ఫీజు రియంబర్స్మెంట్ స్కీమ్ అమౌంట్ అనేది పల్లేస్తారని అయితే. కానీ మనకు విడుదల చేస్తున్నాం అని అయితే చెప్తున్నా కానీ విద్యార్థులకు మాత్రం అమౌంట్స్ అనేటివి అయితే క్రెడిట్ కాలేదన్నమాట. దీనికోసమే చూసుకున్నట్లయితే మనకు బంద్ అయితే జరుగుతున్నాయన్నమాట. ఆల్రెడీ లాస్ట్ వీక్ నుంచి చూసుకున్నట్లయితే ఫాతి అసోసియేషన్ వాళ్ళు చూసుకున్నట్లయితే స్టూడెంట్స్కి అయితే సపోర్టివ్గా అయితే వస్తున్నారు. నిజంగా ఇదైతే ఒక హ్యాపీ న్యూస్ అనేది చెప్పుకోవచ్చు. మనం కూడా కొలాబరేట్ కావడం అయితే జరిగింది. మన విద్యార్థులు అంటే మన సబ్స్క్రైబర్స్ కూడా కొంతమంది అయితే ఇందులో పాల్గొనడం అయితే జరిగిందనమాట. మీకు కనుక నేను స్టార్టింగ్లోనే అడుగుతున్నా, మీకు ఎన్ని విడతల అమౌంట్ అనేది పర్లేదో ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. రీసెంట్గా చూసుకున్నట్లయితే ఫాతి అసోసియేషన్ వాళ్ళతో అయితే మనకు గవర్నమెంట్ నుంచి మీటింగ్ అనేది జరిగిందనమాట. ఆ మీటింగ్లో డిస్కషన్స్ అనేటివి జరిగాయి. అయినా కూడా మనకు చూసుకున్నట్లయితే చెప్పారు కానీ విడుదల చేస్తామని, కానీ కూడా మనకు అది ఫెయిల్ కావడం అయితే జరిగింది. ఇవాళ వచ్చిన అప్డేట్ ఏంటంటే, ఈ అప్డేట్ అయితే ఖచ్చితంగా ప్రతి ఒక్కరైతే తెలుసుకోవాలి. ప్లస్ ప్రతి ఒక్క స్టూడెంట్కి అయితే ఒక్కరికన్నా ఈ వీడియో అనేది షేర్ చేయడానికి అయితే ట్రై చేయండి. అప్పుడే ప్రతి ఒక్కరికి కూడా తెలుస్తుంది. ప్లస్ వాళ్ళు కూడా సపోర్ట్ అయితే చేయడం అయితే జరుగుతుందన్నమాట. ఇంకా కంటిన్యూస్గా అయితే స్టూడెంట్ సపోర్ట్కి అయితే నేను కూడా నిలవాలనుకుంటున్నాను. ఎందుకంటే చాలామంది మిడిల్ క్లాస్ స్టూడెంట్స్ కూడా ఫీజు రియంబర్స్మెంట్ స్కీమ్కి సంబంధించి అమౌంట్ అనేది పడలేదని అయితే బాధపడుతున్నారు. కాబట్టి ఈ బంద్ అనేది ఈ అసోసియేషన్ వాళ్ళు ఎంత దూరం వెళ్ళినా కానీ నేను కూడా సపోర్ట్ చేద్దామని అయితే అనుకుంటున్నా. కాబట్టి మీ సపోర్ట్ కూడా నాకు కావాలి. అప్పుడే మనం కూడా వాళ్ళకి సపోర్ట్ చేయగలం, అందుకే చెప్తున్నా. ఇకపోతే స్క్రీన్ మీద అయితే గమనించండి, మనకు రీసెంట్గా జరిగిన చర్చలు అనేటివి అయితే విఫలమయ్యాయి, అంటే ఫెయిల్ కావడం అయితే జరిగింది. కాబట్టి నేడు మళ్ళీ చర్చలు ఇన్ కేస్ మళ్ళీ కూడా విఫలమైతే రేపటి నుంచి మళ్ళీ కూడా బంద్ అని అయితే మనకు అసోసియేషన్ నుంచి మనకు అప్డేట్ అనేది రావడం జరిగింది. కాబట్టి స్టూడెంట్స్ మొత్తం కూడా అవేర్ కావాలని అయితే ఈ వీడియో మీద అయితే నేను కోరుకుంటున్నా, ఈ వీడియో చేస్తూ. ఇకపోతే రేపటి నుంచి చూసుకున్నట్లయితే మళ్ళీ కూడా డిగ్రీ స్టూడెంట్స్ కానీ, బీటెక్ స్టూడెంట్స్ కానీ, పీజీ కాలేజెస్ కానీ మొత్తం కూడా కాలేజెస్ అన్నీ కూడా బంద్ చేస్తున్నారనమాట, కేవలం ఈ ఫీజు రియంబర్స్మెంట్ స్కీమ్ కారణంగా చూసుకున్నట్లయితే. కాబట్టి ప్రతి ఒక్కరు అయితే ఈ బంద్కు ఖచ్చితంగా మీరందరూ కూడా తల రావాలి. ప్లస్ నేను చెప్పేది ఏంటంటే, మనకు అమౌంట్స్ అనేటివి పడే వరకు ఇదైతే ఆగేదే లేదు అని అయితే చాలామంది నుంచి అప్డేట్ అయితే ఉంది. ప్లస్ అసోసియేషన్ వాళ్ళ నుంచి అయితే చాలా గట్టిగా అయితే ఉన్నారు. కాబట్టి ఇదంతా మొత్తం కూడా గవర్నమెంట్ తెలుసుకునే వరకు మీ సపోర్ట్ అయితే కావాలి. ప్రతి ఒక్కరు దీనికైతే సపోర్టివ్గా రావాలి. ప్లస్ డబ్బులు అనేటివి ఖచ్చితంగా పడతాయి. ఎందుకంటే గవర్నమెంట్ అయితే ఇప్పటివరకు పట్టించుకోలేదు. విద్యార్థులకు పడుతున్నాయిలే అన్న ఆలోచనలో అయితే వాళ్ళైతే ఉన్నారనమాట. కానీ వాళ్ళకి తెలియదు ఏమంటే, అమౌంట్స్ అనేటివి చాలామంది విద్యార్థులకు అయితే అకౌంట్స్లోకి క్రెడిట్ కాలేదన్నమాట. కాలేజెస్లో ప్రెషర్ ఎక్కువైపోతుంది. ఎగ్జామ్స్ చాలామంది అయితే కామెంట్స్ చేస్తున్నారు, ఎగ్జామ్ పెట్టేటప్పుడు డబ్బులు కడితేనే హాల్ టికెట్ ఇస్తామని కూడా బెదిరిస్తున్నారు.